అంతకుముందు మరి అసలు హెచ్ఎం టీంలో మొత్తం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినట్టు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా అధికారులకు సపోర్టు మనం ఇచ్చేటువంటి బలమే ఆమె యొక్క పోరాటానికి నాంది అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇక్కడ ఈ జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన శంకుస్థాపనం చేసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడే ఇక్కడ చూపించారు వాళ్ళు బిల్డింగ్ కూడా చాలా విశాలమైన తరగతి గదులతో శిక్షణ నైపుణ్యంతో మన ప్రోగ్రాం ఎక్స్టెండెడ్ బై సమగ్ర శిక్షణ ఏపీ సమగ్ర శిక్ష అభ్యంగన్ ద్వారా ఈ టీచర్స్ అందరికీ కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. మన భావితరాల పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది అని చెప్పి మనం వేరేగా చెప్పుకోవట్లేదు. ఈరోజు ఎంతో కంప్యూటర్ యుగంలో మనం ఉన్నా కూడా ఆ కంప్యూటర్ని యూజ్ చేసి ఎలాగ చదువుకోవాలో కూడా వాళ్ళకి నేర్పే మెంటర్స్గా మన టీచర్స్ని మనము గుర్తిస్తున్నాం. అలాంటి టీచర్స్కి ఇక్కడ రాబోయే రోజుల్లో ఉన్నత శిక్షణ అందివ్వడానికి అన్ని వసతులతో ఈ భవనాన్ని మనం నిర్మిస్తున్నాం. మామూలుగా వాళ్ళు ఉన్న దగ్గర పరిసరాలు, భవనము, అలాగే టీచింగ్ అన్నీ బాగుంటే ఎంతో ఇంకా వాళ్ళకి ఉత్సాహంతో ఇంకా బాగా ట్రైనింగ్ అయ్యి మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు అండగా నిలబడతారని మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉద్దేశం. అలాగే ఈరోజు ఈ భవన శంకుస్థాపన ఇక్కడ మనం జరుపుకోవడం, మన కాన్స్టిట్యున్సీలో జరగడం జిల్లా మొత్తం మీద నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే కాంట్రాక్టర్లకు కూడా ఒకటే చెప్తున్నాను, ఈ భవనాన్ని ఉన్నత స్థాయిలో నిర్మించాలని ఏ టైంకైతే మీరు ఇవ్వాలో దానికన్నా ఒక 2 నెలలు ముందుగానే అన్ని వసతులతో అందివ్వాలని కూడా నేను కాంట్రాక్టర్స్ని కోరుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించిన అధికారులకు కూడా ఇంత గొప్ప ఉన్నతమైన ఈ భవనాన్ని మీరు ప్రత్యేక దృష్టి సారించి క్వాలిటీతో కూడిన భవనాన్ని ఉపాధ్యాయులకి కానీ మన రాష్ట్ర జిల్లాకి కానీ మీరు అందియాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.